స్క్రోల్ చేయి. మీ నాన్న పార పట్టుకొని పొలంలో పనిచేస్తుంటే నువ్విక్కడ బెడ్ మీద ఫోన్ పట్టుకొని రీల్స్ చూస్తున్నావా? స్క్రోల్ చేయి. మీ మదర్ నీ హాస్టల్ ఫీజుకి, నీ మొబైల్ బిల్లుకి, నీ ఖర్చులకి బయట వాళ్ళని వీళ్ళని అప్పు అడుగుతుంటే నువ్విక్కడ ఫోన్లో సోది కబుర్లు చెప్తున్నావా? రే, ముసలి వాళ్ళు అయిపోయారా వాళ్ళు. వాళ్ళకి పని చేసే శక్తి కూడా లేదురా ప్రజెంట్. నువ్వే కష్టపడాలరా. నువ్వే ఇంకా బద్ధకస్తుల్లాగా టైం పాస్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటే ఎలా రా? బయటికి తీ. నీ దగ్గర ఉన్న టాలెంట్ ఉందా? బయటికి తీ. నీ దగ్గర స్కిల్ ఏమైనా ఉందా? ప్రొజెక్ట్ చేయి. తప్పో ఒప్పో, వాట్ యు నో యూ హ్యావ్ టు ప్రొజెక్ట్. నీకేం తెలుసు దాన్ని బయటి ప్రపంచానికి తెలియపరచు. నీకు డ్రాయింగ్ వచ్చా? ప్రజెంటేషన్ చేయి. మంచి హ్యాండ్స్ ఆన్ స్కిల్ ఉందా? ఎలక్ట్రానిక్స్ మీదో, లేకపోతే ఎలక్ట్రికల్ వర్క్సో, లేకపోతే ప్లంబింగ్ వర్క్సో, లేకపోతే కార్పెంటర్ వర్క్సో, లేకపోతే ఇన్నోవేషను, ఎనీథింగ్. టాలెంట్ ఉందా? ప్రొజెక్ట్ చేయి. లేదు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తావా? డ్రైవింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి కదరా. ఖాళీగా అయితే మాత్రం ఉండొద్దు. నీ గోల్ ఏంటి? నీ విజన్ ఏంటి? నీ థాట్ ఏంటి? ప్రతిదీ నోట్ చేసుకొని పరిగెడితే పక్కాగా రిజల్ట్ వస్తుంది. లేదు వీడి చెప్పేది నేనేది ఏంటి, ఎవరో చెప్పేది నాకు తెలియదు ఏంటి అనుకున్నాం అనుకో, తెలుసు కదా, రీల్ పైకి స్క్రోల్ చేసాయి అలవాటే కదా. ఒక మంచి విషయం మన బుర్రకెక్కదు, ఒక గొప్ప మాట మనకి బ్రెయిన్ తీసుకోదు. మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతే. అలవాటు పడి ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడింది మహా 10 years, ఇంకో 3 years, 4 years, 5 years. దాని తర్వాత కష్టపడవా? అప్పుడు తెలుస్తుంది పెయిన్.